Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. బ్రహ్మశ్రీ డాక్టర్ రాణి సదాశివమూర్తి గారు, డీన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం, నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ, తిరుపతి వారు ఇప్పుడు సమస్య ఇస్తారు. రాణి సదాశివమూర్తి గారు ఉభయ భాషా కవితా ధురీణులు, ఇంకా అనేక భాషలు ఎరిగినవారు. చాలా గొప్ప పండిత విద్వద్వరుడు ఆయన, చాలా గొప్ప విద్వాంసుడు. ఇవాళ నాకు చాలా ఇష్టుడు, నాకు చాలా దగ్గరవాడు ఆయన. సభా సరస్వత్యై నమః. అయం కశ్చన మహాన్ అవకాశः మహద్భిः సహ వాసः వర్తతే, అతः మహాన్ అవకాశः. అవకాశस्य విషయ ఆదావేవ తైః ప్రస్తుతమపి మహాన్ నవకాశः अपि. अतः अत्र आदौ श्लोकद्वयम् अवधानिनां विषये श्रावयित्वा ततः परम् आन्ध्रभाषायां समस्यां दास्यामि. भवतु, श्रूयते. विश्वभारतकर्तायं कवीनां कविरुत्तमः श्रीनागपणिशर्मार्यः गुरुः सुयशस्वी सुधीः अवधानकलामूर्तिर्वाण्याः पुंभावविग्रहः राजतां सर्वसम्पद्भिः राजतां शरदां शतं राजतां सर्वसम्पद्भिः राजतां शरदां शतं. ఇప్పుడు సమస్య అనేటువంటిది, సమస్య ఇవ్వడం అనేటువంటిది మాకు సమస్య, కానీ వారికి అది చాలా క్రీడ. అయితే వారు చెప్పిన విధంగా నేనేదో రాసుకొచ్చాను, కానీ ఆ రాసుకొచ్చిన తర్వాత మళ్ళా వారు అపశబ్ద ప్రయోగం నకరణీయమితి ధియా తైః సుశబ్దः ప్రయుక్తः इति कारणात् మయాపి తావత్ అపశబ్దः వారితः సుశబ్ద సశబ్ద ప్రయోగः క్రియతే. వాసములెన్నకయ్య సహవాసము మేలగు సజ్జనాళితోన్ వాసములెన్నకయ్య సహవాసము మేలగు సజ్జనాళితోన్. లెక్క పెట్టద్దంటున్నారు. అదే అది ఎవరింటివైనా, వీడి తిన్న ఇంటివైనా, వాడొచ్చి తిన్న ఇంటివైనా కూడా, ఏ ఇంటివైనా వద్దన్నాడు. తిన్న ఇంటి వాసాలు, తిన్నగా ఇంటి వాసాలు. తిన్నగా, ఇది బాగుంది గురుగారి మాట, తిన్నగా లెక్కెట్టడం. వాసములెంచకయ్య సహవాసము మేలగు సజ్జనాళితోన్. వాసములెంచకయ్య, మామూలుగా ఇందులో పూర్ణయే కానీ పెద్ద వైరుధ్యం అయితే నిజానికి ఏమీ లేదు ఇందులో. అంటే ఆయన నా పనిని సుఖతరం చేశారు రాణివారు. వాసములెంచకయ్య, వాసములు అంటే మామూలుగా లోకార్థమే, అందులో వాసాలు లెక్క పెట్టవద్దు అని. వాసములు ఎన్నడము ఎంచటము రెండు ఒకటే. వాసాలు అంటే ఇలాగా అడ్డువాసాలు, నిలువు వాసాలు అంటుంటారు చూసారా పూర్వకాలము. ఇప్పుడు అన్నీ ఏవీ లేవు, అన్నీ పోయాయి. అందువల్ల వాసాలు లెక్క పెట్టడం అనే పనే లేదు ఇప్పుడు. వాడు ఎక్కడ లెక్క పెడతాడో తెలియదు. ఇట్లా కనపడేటట్టు లెక్క పెట్టాడు ఎవడు, ఎందుకంటే వాసాలు కనపడటం లేదు కాబట్టి. ఆ వాసములు ఎంచకయ్య సహవాసము మేలగు సజ్జనాళితో, మహాత్ములతో విద్వజ్జనులతో సహవాసము చేయటం అన్నది ఎప్పుడూ కూడా మేలవుతుంది అన్నారు. ఆ ముందు సగము వాసములు ఎంచకయ్య, వాసాలు ఎంచొద్దురా, సహవాసము సజ్జనాళితో మంచిది అన్నారు. అందువల్ల నిజానికి వైరుధ్యము అంత ఏదో
గట్టిగా పట్టుకునేంత వైరుధ్యమేమీ లేదు, కానీ ఆయన మనస్సు ప్రసన్నమైనది కాబట్టి ఒక కవిపుంగవుడి మనస్సు ఎట్లుంటుందంటే చాలా రసవంతంగా ఒక రచన సాగాలి అని మనస్సు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కఠినంగా ఇవ్వాలన్నా ఇవ్వలేరు, అలా మనస్సు రాదు. ఎందుకంటే శబ్దము ఆ రసోపాసన అన్నది ఏం చేస్తుందంటే మనిషిని అలా ఒక ఆనంద పారవస్యము దశలో తీసుకెళ్తుంది. కవిత్వం అన్నది అసాధారణమైన ఒక దివ్య అనుభూతి రమ్యమైన పదార్థం, అది మామూలు విషయం కాదు కవిత్వము. అది వరించటం అన్నది బహుళ జన్మ సాఫల్య సిద్ధి, అది ఊరికే అలా అలవోకగా వచ్చేది కాదు కవిత్వం. అందువల్ల ఊరక కృతులు రచయింపుమటన్న శక్యమే, అలా కాదు అన్నాడు అల్లసాని పెద్దన గారు. పెద్దనలాగా కవిత్వం చెప్పాలి కానీ ఇంకొకడు కవే కాదు అసలు అన్నాడు. మరి ఏమనాలయ్యా అన్నాడు. వాడు పెద్దన అనొద్దయ్యా అన్నాడు. పెద్దనవలే కృతి చెప్పిన పెద్ద అనవలే, ఆయన్ని పెద్ద అనాలి. మరి వేరే వాడిని ఏమనాలండి అన్నాడు. ఎద్దనవలే, మొద్దనవలే, గ్రద్దనవలే అన్నాడు. ఎద్దు, మొద్దు, గ్రద్ద ఏదైనా అను, పెద్ద అని మాత్రం అనొద్దు అన్నాడు. కవి చౌడప్ప అన్నాడు. అట్లా ఏంటంటే మనస్సు చాలా రమణీయమైన మనస్సు ఉంటుంది. అసలు అవధాన కర్మ ఒకటి కవిత్వము, పాండిత్యము, అవధానము అన్నీ భిన్న లక్షణాలు. ఇవన్నీ కూడా ఒకటికొకటికి ఒకదానికన్నా ఒకటికి దురవగాహములు, అంత తేలిక కాదు. కవి కావచ్చు. కోటి కోటి మానవ కోటి కోటి యందు, ఒక సభలో చెప్పాను, ఎక్కడో చెప్పకూడదు కదా, నేను మహావధానులున్న సభలోనే చెప్పాను, అక్కడే చెప్పాలి. ఎక్కడో చెబితే ప్రయోజనం ఏముంది దానికి. కోటి కోటి మానవ కోటి కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. ఎవడో కోటాను కోట్ల మానవాళిలో ఒక అద్భుతమైన రసపారవస్యమును కలిగింపగల రససిద్ధి అయిన కవిత్వమును వినిపించగలుగుతాడు ఒకడు. కోటి కోటి మానవ కోటి కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. అలాంటి సుకవులలో కోటి కోటి రసుక విరాట్ కోటి యందు ఒక్కడుదయించు అవధాని యుగమునకును. ఒక్కడు పుడతాడు ఎవడవాడు. రహస్యం ఏమిటంటే కవిత్వం చెప్పేటప్పుడు పారవస్యం ఉంటుంది, చాలా అద్భుతంగా వర్ణన, ఆ రసము తొణికిసలాడుతుంటుంది. ఈ రసము తొణికిసలాడే సన్నివేశంలో వాడు అవధాని అయిన వాడు నిత్యజాగరూకుడై ఉండాలి. వాడు ఎప్పుడు కళ్ళు ఇలా పెట్టుకుని ఉండాలి. ఇలా కళ్ళు పెట్టుకుని ఉంటే రసం పక్కకి వెళ్ళిపోతుంది, రసవత్ కవిత్వము రాదు. అలా పెట్టుకోకపోతే కవిత్వము ధారణ జారిపోతుంది. అందుకని ఏకకాలములో వాడు కవి కావాలి, ఏకకాలములో అవధాని కావాలి. వాడు అవధాని నిలబడేవాడు. లేకుంటే ఏదో పద్యం చెప్తాడు, పూర్తి చేస్తాడు, చతుష్పాత్ అవుతుంది, కానీ అది కవిత్వము కాదు. అంటే 4 పాదాలు కల పద్యం అవుతుంది. అందువల్ల అది కవిత్వము కావాలి. ఏమిటయ్యా కవిత్వము? మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ ప్రయాగ. పెద్దన గారు ఒక ఇంటికి వచ్చిన మహానుభావుడితో అన్నాడయ్యా, మీ మాటలు మంత్రాలు, మీరు మాట్లాడుతుంటే మంత్రముల్లాగా ఉన్నాయి. మీ మెట్టిన ఎడ ప్రయాగ, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రయాగ క్షేత్రం అన్నాడు. ఇది ఎవరైనా అనొచ్చు, ఇంతవరకు ఒక మోస్తరు కవి అనవచ్చు. కానీ 3-4 పాదాలు ఉన్నాయి, వాడు కవి మాత్రమే అనేవి అవి. మీ మాటలు మంత్రంబులు మీ మెట్టిన ఎడ్డ ప్రయాగ మీ పాద పవిత్రామలతోయముల లఘుద్యో మార్గజరాంబు పౌనరుక్త్యములనఘా అన్నాడు. వాడు కవి. అంటే సమాసం వేశాడని కాదు, ఆ అర్థము. ఆ ఆకాశ గంగా యొక్క ప్రవాహముల యొక్క పౌనఃపుణ్యములయ్యా మీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నాడు. వాడు కవి మాత్రమే అనగలిగినటువంటి మాట. అందువల్ల వాటిలో ఆ లక్షణాలు ఉంటాయి. అందువల్ల కవిత్వము అంత స్వాదిమ లక్షణమును కలిగినది కవిత్వము. అంత అందంగా ఇచ్చారు. అందుకోసం నేను రాణివారు అట్లా ఇచ్చారని దానికోసం చెబుతున్నాను. వాసములెంచకయ్య సహవాసము మేలగు సజ్జనాళితోన్ హాసము జారనీక పరిహాస వచస్సులు మీరనీక
నీ నీ ఆశలు మించనీక అడియాసల చింతకు చేరనీక ఏ దోషములంటనీక ఏ దోషములంటనీక ఏ దోషములంటనీక పరితోషము పరితోషము మాయగనీక ఎట్టి దుర్వాసములెంచకయ్యా ఎట్టి దుర్వాసములెంచకయ్యా సహవాసము మేలగు సజ్జనాళితో. ఒక హితోపదేశము ఒక గురువు శిష్యుడికి చెప్తూ ఉన్నాడు. హాసము జారనీకు హాసము జారనీకు పరిహాస వచస్సులు మీర నీకు. ఊరికే వృధా మాటలు, వాళ్ళని తిట్టి వీళ్ళని ఎగతాళి చేసి వాడిని ఎగతాళి ఆ దారిలో పోవద్దురా. నీ ముఖములో చిరునవ్వు ఎప్పుడు జారనీయకు, ఎప్పుడు మందస్మిత వదనారవిందుడివై వెలుగొందు నువ్వు అని చెప్తూ ఉన్నాడు గురువుగారు. హాసము జారనీకు పరిహాస వచస్సులు మీర నీకు నీ ఆశల మించనీకు. ఆశలు మరీ ఆకాశాల్లో మెడలు కట్టొద్దు. ఆశలు మించనీకు అడియాసల చింతకు చేరనీకు. ఏ దోషములంటనీక పరితోషము మాయగనీకు. సంతోషాన్ని దూరం చేసుకోవద్దు ఎప్పుడు నువ్వు. ఎట్టి ఎట్టి దుర్వాసములెంచనీ ఎంచకయ్య ఎట్టి దుర్వాసములెంచకయ్య సహవాసము మేలగు సజ్జనాళితో. నమస్కారం. చాలా అంటే భర్తృహరి ప్రభావం నా మీద చాలా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఒక మంచి సుభాషితం అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సౌమ్యమైనటువంటి సమస్యను ఇచ్చాను. భర్తృహరి స్థాయిలో వారు చక్కగా పూరణ చేశారన్నమాట. కనుక మనకి జయదేవుని యొక్క గీత గోవిందం, భర్తృహరి ఇవన్నీ కూడా నాకు బాగా ఇష్టం. యది హరిస్మరణీ సరసమ్మను యది విలాసకలాసు కుతూహలం మధుర కోమలకాంత పదావళీ శృణు తథా అవధాన సరస్వతీ శృణు తదా అవధాని సరస్వతీ. అందుకే ఆ మాట అన్నాను. వారు సమస్య ఇచ్చినప్పుడే వారి మనస్సు నాకు అర్థమైంది. ఎందుకంటే మమ్మల్ని కష్టపెట్టడం అంత సులభం కాదు. ఏది ఇచ్చినా ఊరికే అనాయాసముగా దాటిపోతాం, వాళ్ళ వల్ల కాదు. కానీ ఆయన కవి కదా, ఒక ఉత్తమమైన సంస్కారి అయిన పండితుడు ఎలా ఆలోచిస్తాడంటే ఎంత రమణీయమైన పద్యం వస్తుందని చూస్తాడు. అందుకోసం ఆయన అంత మనోహరంగా పాదం ఇచ్చారు. Subscribe to Avadhana Saraswati Peetham YouTube channel. Like and share this video.